చాలా 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 ఆనందంగా ఉంది. అంటే ఎన్నో సినిమాలు, ఎన్నో చిన్న సినిమాలు తీసి ఎన్నో సక్సెస్‌లు చూసా. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. సక్సెస్ అంటే ఒక సక్సెస్ టీమ్‌తో ట్రావెల్ అవ్వక. అంటే అది ఆ ఆనందం వేరు. ఎన్ని జరిపినా, ఎన్ని చేసినా ఆ సినిమాలో థియేటర్‌కెళ్ళి హౌస్‌ఫుల్ కలెక్షన్‌లతో, కేకలతో థియేటర్‌లో చూస్తున్నప్పుడు అది వచ్చే ఆనందం వేరు. ఆ ఆనందం నేను మొన్న లక్ష్మీకళ థియేటర్‌లో ప్రీమియర్ షో చూస్తున్నప్పుడు చాలా చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది. అంటే నేనే సర్ప్రైజ్ అయ్యి వెళ్ళి చూడగానే సరే ఉన్నారు మనోళ్ళందరికీ టికెట్లు బుక్ చేసుకున్నాం, వెళ్ళాము కదా, ఉంటారు కదా కొంతమంది అనుకున్నా. కానీ ఒకేసారి 700, 800 పీపుల్ కేకలు పెడుతూ ఒక 15 నిమిషాల్లో బయటికి పరిగెత్తుకొని వచ్చేసాను నేను ఆనందం తట్టుకోలేక. వచ్చేసి వెంకటేష్ ఉన్నాడు, కంగ్రాచులేషన్స్ అని అందరికి చెప్పేసిన అప్పుడే. నాకు తెలుసు అక్కడ వాళ్ళకి వెళ్ళగానే ఆ రియాక్షన్ని బట్టి. ఎందుకంటే అది ఎందుకు వచ్చారో వాళ్ళకి ఏముందో కంటెంట్ నాకు తెలుసు. క్లైమాక్స్ వరకు దాని రిజల్ట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. తర్వాత సినిమా అక్కడ చూడటం, నిన్న బ్రహ్మరాంబ థియేటర్ అండ్ ఆల్సో అర్జున్ థియేటర్, దేవి థియేటర్కి అందరికి టీంతో వెళ్ళి ఒక్క సీట్ ఖాళీ లేకుండా టోటల్ కలెక్షన్ ఊపుతో ఆ సినిమా చూస్తున్నప్పుడు కలిగిన ఆనందం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు నమ్ముతా నేను నా సినిమా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి టాటా బిర్లా మధ్యలో ఇలా 2006లో స్టార్ట్ అయిన నుంచి ఎన్నో చిన్న సినిమాలే చేశాను నేను. ఇప్పటికీ స్టార్లతో సినిమాలు చేసింది తక్కువ. కానీ ప్రతి సినిమాకి ఆడియన్స్ వచ్చి రెస్పాన్స్ ఇచ్చి అంటే ప్రతి సినిమాకి, చిన్న సినిమాకి కంటెంట్ బాగుంటే రెస్పాన్స్ వస్తుంది. అందరు ఇప్పుడు వచ్చే మేకర్స్కి కానీ యాక్టర్స్కి కానీ అందరికీ నమ్మేది పబ్లిసిటీ ఉండాలి, అది ఉండాలి, సినిమాలు ఇది ఉండాలి, ఇది తక్కువైపోయింది, థియేటర్లు తక్కువైపోయినాయి, అవి తక్కువైపోయింది అని నమ్మకండి. ఒకటే, మీరు తీసే సినిమా బాగుంటే అందరు సపోర్ట్ చేస్తారు, అందరికంటే ఎక్కువ ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు. దీంట్లో ఎవరు స్టార్ లేరు, కానీ స్టార్ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ వచ్చింది. టీం అందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. ఈ సందర్భంగా నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఐఎమ్ అంటే ఒక డైరెక్టర్ ఇంతమందిని జమ చేసి సినిమా తీసి థియేటర్కి రప్పించి ఈ రేంజ్లో కలెక్షన్ తెప్పించినందుకు డైరెక్టర్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. భిక్షితో ట్రావెల్ చేస్తున్నందుకు ఈజ్ వెరీ బిగ్ థింగ్ అని అంటే నేను అప్పుడే అంతగా పెద్దగా బ్లెస్ చేయను. చెప్తున్న తనకి డెఫినెట్లీ తను ఇలా కష్టపడుతూ వెళ్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకి సీటు స్టాండర్డ్ చేసుకున్నాడు. ఇలాగే కష్టపడుతూ వెళ్ళాలి. ఇది ఓన్లీ జస్ట్ స్టార్టింగ్. అందుకే అన్నాను వెల్కమ్ టు బ్యూటిఫుల్ వరల్డ్ అని చెప్పాను నేను. ఈ బ్యూటిఫుల్ వరల్డ్లో ఇంతకుముందు ఒకటి ఉంటుంది, సక్సెస్ వచ్చిన తర్వాత ఒకటి ఉంటుంది. అలాగే ఇంకా ఎన్నో ఆశలతోటి సినిమా చేయాలని నిర్మాతలు ప్రతి సంవత్సరం ఎన్నో కొత్త రెగ్యులర్గా ఉండే నిర్మాతలు 40 సినిమాలు 50 సినిమాలు చేస్తే కొత్త నిర్మాతలు వచ్చేసి ప్రతి సంవత్సరం ఒక 150-200 సినిమాలు చేస్తూనే ఉన్నారు. దాంట్లో ఎవరికో ఒకరికి వస్తుంటుంది సక్సెస్. ఆ సక్సెస్ని అందుకున్న మా వెంకట్ యాదగిరిగుట్ట నరసింహస్వామి సాక్షిగా యాదగిరిగుట్ట కోసం నేను దర్శనానికి ఫోన్ చేస్తే నాకు దర్శనం చేస్తూ సార్ ఇలా సినిమా తీశానని చెప్పాడు. ఆ నరసింహస్వామి ఆశీస్సులతో నీ మొదటి ప్రయాణం సక్సెస్ అయ్యింది. నీ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది. నువ్వు అలాగే కష్టపడుతున్నావు ఒక 88 నుంచి. ఇప్పుడు మళ్ళా నీకు ఇలాగ సక్సెస్ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అంటే ఈరోజు కొంచెం స్పీచ్ కాసేపు భరించండి. అందరి గురించి చెప్పాలనుకుంటున్నా. నాకు చాలా అంటే వీళ్ళతో 4 నెలలకి జర్నీ చేస్తున్నాం. ఈ సినిమా హీరో అంష్ తారా అంటే ఎన్నో సంవత్సరాలు చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు. చాలా తను చిన్న థియేటర్లో చూసినప్పుడు తన ఎగ్జైట్మెంటు, ఆనందం చూసి అర్థమవుతుంది తను ఎంత కసిగా ఉన్నాడో. అదే కంటిన్యూ చేయాలి. అదే కసితో కంటిన్యూ చేసి జాగ్రత్తగా ఉండి మంచి స్క్రిప్ట్లు ఎన్నుకొని వెళ్ళాలి. డెఫినెట్లీ సక్సెస్. నీకు మొదటి మెట్టు మాత్రమే, ఇదే ఫుల్ కాదు. చాలా జర్నీ, 30 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. సేమ్ అలాగే తను అంటే నిన్న ఆమె కళ్ళల్లో చూసిన ఆనందం, ఇక్కడ ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నాం, ఇక్కడ 10 ప్రెస్ మీట్లు, కానీ ఎప్పుడు చూసినా అంత బాగానే ఉంది సార్ అంటుంది, ఎక్కడో ఉంటుంది. కానీ నిన్న ఆమె దేవి థియేటర్లో ఆమె కళ్ళల్లో చూసా, ఇది కదా రియల్ సక్సెస్ అని చూసింది. చాలా చాలా ఆనందం వేసింది. డెఫినెట్లీ నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు, టీజర్ దగ్గరికి వెళ్ళి ఎన్నో అన్నీ జరిగినాయి నీ లైఫ్లో. బట్ దిస్ ఈజ్ ద ఫైనల్. ఇది డెస్టినేషన్. ఆడియన్స్ నీకు ఇచ్చారు. యు ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. ఒక ఫుల్ సినిమాని 2.5 గంటల్లో ఆడియన్స్ అందరు కూర్చుంటే వాళ్ళందరినీ హోల్డ్ చేసి స్క్రీన్ మీద నువ్వు ఆపగలిగావు. కాబట్టి నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందమ్మా. జాగ్రత్తగా మంచి సినిమా సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. అలాగే సినిమాలో
ఇంకా ముఖ్య పాత్రలు తను ఇప్పుడే కనుక్కుని తను శైలక్క పాత్ర థియేటర్ మొత్తం ఊగిపోతున్నా. తను దుబాయ్లో జాబ్ చేస్తుంది, కానీ ఈరోజు సడన్గా అనుకోకుండా రావడం, ప్రెస్ మీట్ రావడం జరిగింది. ఈ సినిమా తర్వాత మీకు చాలా పాత్రలు వస్తాయి. అంటే వస్తే మీరు సినిమా ఇండస్ట్రీలో నీ జాబ్ చేసుకుంటూ కూడా ఈ పాత్రలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాట్స్. అలాగే ఇప్పుడే వీళ్ళిద్దరు పరిచయం అయ్యారు. మీరు సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నారు, కానీ చిన్న పాత్ర అయినా మీరు వచ్చి ఒప్పుకొని, డైరెక్టర్ది ప్రొడ్యూసర్ది ఒప్పుకొని మీరిద్దరు చేసినందుకు థియేటర్లో చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది మీ పాత్రకి. ఆల్ ద వెరీ బెస్ట్. ఒక సక్సెస్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఈ సక్సెస్ టీంలో మీరు ఉన్నారు, మీ కెరియర్లో ఉపయోగపడుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ, కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఇక నేను ఫాదర్ పాత్ర, మిగతా పాత్ర అందరి గురించి మనం మాట్లాడుకున్నా, కానీ అందరూ అంటే సినిమా మొత్తంలో ఒక్క పాత్ర కూడా వీళ్ళు ఇట్లా చేయలేదు, అలా చేయలేదు. అందరూ అసలు ఒక ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టులాగా డైరెక్టర్ చేయించాడు. ఆయన గోవర్ధన్ గారు నిన్న సురేష్ బాబు గారితో చెప్తున్నప్పుడు 50 సినిమాల నుంచి తను చేస్తున్నాడు, చాలా సినిమాల్లో చేస్తున్నాడు, కానీ ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా తనకు గుర్తింపు వచ్చింది. ఈ సినిమా నుంచి గోవర్ధన్ గారికి ఇంకొక ఫాదర్ క్యారెక్టరు, సపోర్టింగ్ రోల్ క్యారెక్టర్ దొరికింది. ఈయనకి డెఫినెట్లీ చాలా చాలా పెద్ద పొటెన్షియాలిటీ ఉంది. ఇండస్ట్రీ అంతా మిమ్మల్ని గుర్తిస్తుంది. ఈ సంవత్సరం నుంచి మీకు చాలా మంచి సినిమాలు వస్తాయి. కంగ్రాచులేషన్. అలాగే బాలన్న పాత్ర చేసిన ఆయన కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాడు. తనకు కూడా ఈ ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు, తనకు దొరికింది. ఇక మిగతా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మీ అందరూ చేశారు. ఇంకా నాకు అందరికంటే ఎక్కువ ఆనందం వేసింది హీరో ఫాదర్ గారు. ఇటు పక్క చూడలే కదా, హీరో ఆయన 3 రోజులకి మైకి పడితే ఏడుస్తున్నాడండి. మైకి పట్టుకుంటే చాలా ఏడుస్తున్నాడు ఆయన. తెలుసు ఆ పెయిన్ ఎంతనో. ఎన్నో సినిమాలకి ఎన్నో ఏమంటారు కదా, రోజు వెళ్ళాలి, పాత్రలు ఒక సరిగ్గా రెస్పాన్స్ ఉండదు, ఇస్తా అంటారు, దగ్గరికి వచ్చినాక పాత్ర వెనక్కి వెళ్ళిపోతుంటాయి. అలాంటిది ఒక బిగ్ స్క్రీన్ మీద ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా మెయిన్ రోల్, వన్ ఆఫ్ ద సపోర్టింగ్ రోల్, ఫాదర్ క్యారెక్టర్. కథలో కూడా చాలా, ఫాదర్ రోలే కాదు, కథలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర. అలాగే మదర్ పాత్ర, ఆమె కూడా చాలా బిజీ ఆర్టిస్ట్, చాలా సినిమాలు చేస్తుంది. అయినా కూడా ఆమె కూడా వీళ్ళిద్దరి పాత్ర సినిమాలో మీరు మా ఇంట్లో ఉంటుంది చాలా న్యాచురల్గా పక్కింట్లో జరుగుతుంది అన్నట్టుగా షూట్ చేశాడు భిక్షు. ప్రతి పాత్రలో వీళ్ళ యాక్టింగ్తో పాటు భిక్షు కూడా కనిపిస్తున్నాడు. కంగ్రాచులేషన్ అండి అందరికీ. తర్వాత ఇంకా అన్నిటికంటే ఆనందం ఇక ఈ సినిమాకు మ్యూజిక్ చేసిన చరణ్ అర్జున్. ఇప్పుడు ఆయనతో నాకు పెద్ద జర్నీ ఉంది. నాకు నెక్స్ట్ 2 మూవీస్ అయినా చేస్తున్నాడు. ఈ సినిమా చూడగానే ఒప్పుకున్నా. డైరెక్ట్గా చెప్పేసిన అనమాట. అంటే నేను స్టేజ్ మీద ఇది అనౌన్స్ చేయను, ఒక మ్యూజిక్ డైరెక్టర్ నేను సినిమాకి ముగ్గురు పెట్టుకుంటాను మ్యూజిక్ డైరెక్టర్ని, 2 పాటలు ఒకరు నచ్చలేదని. కానీ నేను నమ్మి మొత్తం అన్నీ చూసేసి నెక్స్ట్ 2 మూవీస్ తనతో కలిసి చేస్తున్నా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నీకోసం నీ సక్సెస్ ఏదో వచ్చిందన్నావు, నీకు కావాల్సిన సక్సెస్ అన్నావు. ఈరోజు నిన్న ఓపెన్ అయింది సినిమా. ఇంకా చాలా జర్నీ ఉంది సినిమాది. ఈరోజు రేపు ఇంకా 2-3 వారాలు థియేటర్లు ఆడుతుంది. తర్వాత ఓటీటీ చాలా దూరం వెళ్తుంది సినిమా. చాలా ఈ సురేష్ బాబు గారు చెప్పిన 1,00,000 మంది చూసారు, ఒక 20-25 లక్షల మంది వరకు రీచ్ అవుతుంది సినిమా. కాబట్టి 100% నువ్వు సూపర్ హిట్ కొట్టేసావు. ఇంక ఇప్పటి నుంచి హిట్ స్టార్ట్ అయింది, వరుసగా పడాలని కోరుకుంటున్నా. అలాగే దీని లిరిక్ రైటర్ ఆయన కూడా చాలా అంటే గొప్ప లిరిక్ రైటర్లు చాలా తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో. అంటే కథలోకి వెళ్ళి రాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీకు ప్లేస్ దొరికింది. ఈ సినిమా నుంచి మీకు అన్ని పెద్ద సినిమాలతో సహా అన్ని సినిమాలో దొరుకుతుంది. అలాగే ఈ సినిమాల కెమెరామెన్ గారు నిన్న ఎవరు చెప్పారు నాకు, ఎలా అంటే ఏమో అనుకొని వచ్చి సినిమా చూసాము, ప్రతి ఫ్రేమ్ ప్రతి దగ్గర చాలా న్యాచురల్గా విలేజ్లో జరుగుతున్న పాత్ర అదే లైటింగ్లో చేయడం అనేది చాలా ముఖ్యం. డైరెక్టర్ గారు చెప్పారు ఆయన కంటిన్యూ జర్నీ మీతోటి అని, నెక్స్ట్ ఏ సినిమా చేసినని. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ప్రతిసారి మిస్ అవుతున్న మా మార్తాండ్ గారు రావట్లేదు. ఎడిటర్ అంటే సినిమాకి డైరెక్టర్ తర్వాత అంత ముఖ్య పాత్ర. ఆయన పైన మా ఎడిటింగ్ రూమ్లో కూర్చుంటారు, రారు మీడియా దగ్గరికి. ఈజ్ వెరీ సీనియర్. ఎన్నో పెద్ద సినిమాలు, ఎన్ని టాప్ సూపర్ హిట్ సినిమాలు, ఫ్యామిలీ సినిమా లాస్ట్ 25 ఇయర్స్లో కొన్ని చాలా ఉన్నాయి ఆయన దగ్గర. అలాంటి ఎడిటర్ ఈ కథను నమ్మి భిక్షుకు సపోర్ట్గా ఈ సినిమా చేయటం, ఈ సినిమా సక్సెస్కి చాలా ముఖ్యం. అది ముఖ్య పాత్ర చేశారు ఆయన.
అలాగే మమ్మల్ని కలిపి ఇలా పెద్దవాళ్ళ చేతిలో పడితే సినిమా బాగుంటుందని భిక్షుకి వెంకటేష్కి సజెషన్లు ఇచ్చి నిన్నటి వరకు కూడా లాస్ట్ ఫ్రేమ్ వెళ్ళేంత వరకు కూడా ఆయన ఏది ఉండాలి, ఏ ఫ్రేమ్ ఎంతసేపు ఉండాలని చూసిన వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ టీంకి అందరు సపోర్ట్ చేసినందుకు టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే ఈ సినిమా నిన్న 300 థియేటర్లలో వరల్డ్ వైడ్గా 300 థియేటర్లో రిలీజ్ అయింది. నిన్న ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి ఇంకో 15-20 సెంటర్లు పెంచారు నిన్న ఈవినింగే. తర్వాత అన్ని చోట్ల ఇందాక సురేష్ బాబు గారి చేతుల నోట్ల నుంచి చెప్పించాం, అది 1,36,00,000 గ్రాస్ నిన్న వచ్చింది. ఇంత రెవెన్యూని సింగిల్ డేలో ఇచ్చి సపోర్ట్ చేసిన ప్రేక్షక దేవుళ్ళు మననే పూజ చేశారు. నీ పూజలు ఫలించినాయి. ప్రేక్షక దేవుళ్ళు వచ్చారు. ప్రేక్షక దేవుళ్ళు వచ్చి అందరూ ఈయన ఆశీర్వదించి ఇంత కలెక్షన్ ఇచ్చారు. మీరందరు వెళ్ళి అందరు టాక్ చెప్పి ఇదే కలెక్షన్ ఇంకా నెక్స్ట్ 3-4 వీక్స్ ఈ సినిమా థియేటర్లో ఉంటుంది. ఈ సినిమాని మీరందరూ ఆశీర్వదించవలసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సినిమాకి ఫుల్గా సపోర్ట్ అంటే జగదీష్ గారు అమెరికాలో ఉన్నారు, సురేష్ ప్రొడక్షన్ అమెరికాలో ఉన్నా కూడా ఆయన ఎవ్రీ డే ఫోన్ చేస్తూ ఈ షో ఆ షో అడగండి, ప్రసాద్ ఈ షో అడగండి, ఇది మాట్లాడండి అని అమెరికా నుంచి రోజు 3 అవర్స్ మాతో అందరితో మాట్లాడుతూ ఫాలోఅప్ చేస్తున్న జగదీష్ గారికి, అలాగే ఏషియన్ ఫిలిమ్స్ నైజాం ఏరియా నుంచి మన ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వాళ్ళందరూ ఎవ్రీ థియేటర్ వ్యవస్థని చూస్తూ కలెక్షన్ చెప్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీను, అలాగే జస్ట్ మాకు సపోర్ట్ చేయవలసిందిగా అడిగి శిరీష్ గారిని అడిగితే ఇదే థియేటర్లో సినిమా చూసి ఆయనకు నచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పొద్దున కూడా ఫోన్ చేశారు, ఈ థియేటర్ పెట్టి ఆ థియేటర్ అని చెప్పి. నిన్న కూడా మా అందరికంటే ఆయన ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఎస్విసి కంపెనీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, శిరీష్ అన్న. మీరు చేసిన సపోర్టు ఎప్పటికీ టీం అంతా ఎప్పుడు మర్చిపోదు. ఇప్పుడు టీం అంతా కూడా నిన్న వచ్చి కలుద్దాం అనుకున్నారు, సాయంత్రం వచ్చి కలుస్తాము. కంగ్రాచులేషన్స్ టీం అందరికీ మరొకసారి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.